అవి కొంచెమే కాబట్టి నేను ఒక్క స్పూన్ వేసాను. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం, ఒక స్పూన్ వేసా నిమ్మరసం. కొంచెం వాటర్. మైదాపిండి వేయట్లేను, అందరు మైదాపిండి వేస్తారు కదా, మనం మైదాపిండి ఎక్కువ వాడొద్దు. మైదాపిండి బదులు బియ్యం పిండి వాడుకుంటే బాగుంటుంది. ఇవి వేడి నీళ్ళలో వేసి తీసే అంతే. ఇప్పుడు దీన్ని బాగా కలగలుపుకుందాం. చూడండి, ఇట్లా కలిపేసుకున్నాం కదా, లైట్గా, ఎక్కువ అక్కర్లేదు. అట్లా కలిపి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే నిమ్మరసంను ఉప్పు కారం ఈ ముక్కలకు పడుతుంది. ఒక్క 10 నిమిషాలు అంతే చాలు. చూడండి, 10 నిమిషాలు అయింది. నానినాయి కదా, ఈ నానినవి ఇది బాండీ పెట్టేసి కాస్త ఆయిల్ పోసాను. ఇది సిమ్లో పెట్టి నెమ్మది వేయించుకుంటే సరిపోతుంది. సాంబార్ సైడ్ డిష్లకు సూపర్గా ఉంటాయి ఇది. మీకు నిమ్మకాయ రసం పిండకపోతే ఒక్క గరిటె పెరుగు వేసుకోవచ్చు. పెరుగులో కూడా నానబెడితే కూడా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు నానబెట్టి ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. బ్రకోలీ మనకి పచ్చిది ఫారినర్స్ వాళ్ళు తింటారు బాగా, కానీ మనకు నచ్చదు ఎందుకు బ్రకోలీ. అందుకని ఈ మోడల్గా చేసుకుంటే మనకి